అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. నగరంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైక్ల సైలెన్సర్లను తొలగించి రైల్వే స్టేషన్ ఎదురుగా ధ్వంసం చేశారు పోలీసులు. తిరిగి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ బస్వారెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో కొందరు యువత వారి వాహనాలకు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారు. గతంలో సైతం ఇలాంటి చర్యలకు పాల్పడిన వాహనాల సైలెన్సర్లను ఎన్టీఆర్ చౌరస్తాలో ధ్వంసం చేసి హెచ్చరికలు జారీ చేశారు. అయినా మార్పు కనిపించడం లేదు. తాజాగా రైల్వే స్టేషన్ ప్రాంతం శబ్ద కాలుష్యం కలిగించే సైలెన్సర్లను డీసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు నగరంలో శబ్ద కాలుష్యం చేస్తున్న 350కు పైగా బైక్లను సీజ్ చేశామన్నారు. అనంతరం సైలెన్సర్లను తొలగించి రోల్ తో ధ్వంసం చేశామని వివరించారు. ఇప్పటి నుంచి వాహనాలకు శబ్దం కలిగించే సైలెన్సర్లు బిగిస్తున్న మెకానిక్లపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు అక్రమంగా అంటే ఇల్లీగల్గా ఈ సైకిల్ మోటార్లకు సైలెన్సర్ ఫిట్ చేసుకోవడం, దానివల్ల ఎంతో సౌండ్ పొల్యూషన్, తర్వాత ఈ అనవసరమైన అత్యుత్సాహం ఉండే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇల్లీగల్గా హెవీ సౌండ్ పొల్యూషన్ వచ్చే సైలెన్సర్ చేసుకోవడం జరిగింది. దాదాపు 3 నెలల నుంచి ట్రాఫిక్ పోలీసులు, లోకల్ పోలీసులు, నిజామాబాద్ జిల్లా పోలీసులు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం, ఇలాంటి ఈ సైలెన్సర్ ఇల్లీగల్గా ఎవరైతే సైలెన్సర్ అలర్ట్ చేసుకున్న వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళకు ఫైన్ విధించి అవన్నీ సీజ్ చేసి ఈరోజు వాటిని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా జిల్లాలో మన జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా జిల్లాలోనే కాకుండా దేశాలలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా విపరీతంగా చేయడం జరుగుతూ ఉంది. యూత్ ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని అవేర్నెస్లు పెట్టినా, అదేవిధంగా తాగి మద్యం సేవించి మన మార్గంలో ఈ వాహనాలను టూ వీలర్స్ కానీ వాళ్ళ ప్రాణాలకు, తర్వాత ఎదుటి ప్రాణాలకు చాలా హానికరంగా నడపడం జరుగుతూ ఉంది. దీనికి సెంట్రల్ ప్రభుత్వం 2019లో అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చింది. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 6 నెలలు జైలు శిక్ష, లేదంటే 10,000 జరిమానా కూడా విధించగలుగుతాం. అది సెకండ్ టైం పట్టుకుంటే 15,000, అలా థర్డ్ టైం పెట్టుకుంటే లైసెన్స్ 20,000. ఈ విధంగా ఫైన్ అనేది అమెండ్మెంట్ యాక్ట్లో చేర్చడం జరిగింది. దాన్ని నిజామాబాద్ జిల్లాలో పక్కాగా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా గౌరవ సిపి గారు సాయి చైతన్య గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ జరిగింది. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలుకు వెళ్లాల్సిందే అనే దృఢమైన సందేశము పబ్లిక్లోకి వెళ్ళాలని మేము మీ ద్వారా కోరుతున్నాం. ఎవరైనా సరే చట్టాలు అనేవి పోలీసుల గురించి కదండి, చట్టాలు అనేది ప్రజల గురించి, ప్రజల యొక్క క్షేమ ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళకు మాన ప్రాణాలకు కాపాడే విధంగా ఈ చట్టాలను తయారు చేసి, దయచేసి ఈ చట్టాలను ఏదో పోలీసుల గురించి డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు చేస్తున్నారు అనే దురుద్దేశంతో ప్రజలు ఈ రోజుల్లో జరుగుతారు. కానీ ఇది ప్రజల మేలు కొరకి, వాళ్ళ ప్రాణాల గురించి, వాళ్ళ ప్రాణాలను కాపాడే బాధ్యతగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్ ఫ్రమ్ ది హోంగార్డ్ నుంచి సిపి గారి వరకు ప్రతి క్షణం కష్టపడి రోడ్ల మీద ఇలాంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిపోయింది. యాక్చువల్గా చట్టాలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పబ్లిక్.